సంక్రాంతి పైగా పెద్ద పండుగ. ఇంటి బాగుండాలి కదా, వచ్చే వాళ్ళు బాగుందిరా అబ్బా అనాలి కదా, అందుకే శుభ్రంగా కలుగుతున్నారు. హాయ్ అందరికీ వసారియో వ్లాగ్ సిరీస్కి స్వాగతం. సంక్రాంతి మొదలైంది. సంక్రాంతి ముందు మా ఊర్లో ఏం చేస్తారో చూపిస్తాను. సంక్రాంతి ముందు అయితే ఇంటిని మొత్తం శుభ్రం చేసి మొత్తం సామాన్లు బయటికి తెచ్చి వీటిని శుభ్రంగా మట్టితో అలుగుతారు. అదే చూపిస్తా రండి. పేడ తీసుకెళ్తుంది, ఇదేమో బట్టలు ఉతికిదాన్ని తీసుకెళ్తున్నారు. చూస్తున్నారు, మొత్తం బయటికి తెచ్చారు బట్టలు. ఇదిగో ఏదో సజ్జ అని పిలుస్తారు, ఇటువైపు ఏమో అరటికాయ, అన్నీ బయటికి తెచ్చారు. ఇదో ఈ మట్టితోనే అలుగుతారు ఇంటిని. సంక్రాంతికి అందంగా కనిపించాలి కదా ఇల్లుని. ఇంట్లోకి వెళ్దాం, ఏం చేస్తున్నారో చూద్దాం. అందుకే ఇదిగో పెయింటింగ్ చేస్తుంది గోడ, చాలా బాగుంది. ఇంటి మొత్తం శుభ్రం చేసి అలుగుతున్నారు బాగానే, పండక్కి బాగా కనిపించాలని. మా పెయింటర్ అమ్మ సిగ్గుపడుతుంది కానీ సో మనం ఇప్పుడు వేరే ఇంటికి వెళ్దాం, వెళ్ళి చూద్దాం. మొత్తం కవర్ చేయాలి కదా. ఇప్పుడు పక్కింటికి వెళ్దాం. ఇదేమో మట్టి పొయ్యి, గ్యాసు, మిరపకాయలు, చీడి పిక్కలు, ఏవో రాస్తున్నారు. ఏంటది? నా అనుకునేటిని చూసారా? ఇది చూస్తున్నారు కదా, ఇది నిన్నే అలికారు పేడతో. చూద్దాం వేరే. ఇదైతే డాబా ఇల్లు కాబట్టి కడిగేస్తారు, ఇంకా క్లీనింగ్ చేయలే. అలా కూడా మా ఊరిని చూపిస్తాను. ఇదే మా ఊరు. ఇదేంటో చూసారా? ఉసిరికాయ దంచి ఎండ పెట్టారు. ఇది లేదు, దంచుకొని ఎండ పెట్టారు అనమాట. వెనక చూపిస్తా. ఇదిగో చూస్తున్నారు. బాగా ఉదయాన్నే వెళ్ళి తవ్వేసి తెచ్చాడు. సంక్రాంతికి ఉంటుంది. సంక్రాంతి పైగా పెద్ద పండుగ. ఇంటి బాగుండాలి కదా, వచ్చే వాళ్ళు బాగుందిరా అబ్బా అనాలి కదా, అందుకే శుభ్రంగా కలుగుతున్నారు. అదే చిన్న వీడియోగా చూపించాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.